తర్వాత మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టి యా చోదిత అన్యథా ఉపాయస్సహ అవతారాయ నాస్తి భేద కథంచన. ఇక్కడ అది కాదండి, మృల్లోహ విస్ఫులింగాద్యై అని అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చూపించారు. మృత్తు, లోహము, విస్ఫులింగము అంటే అగ్ని ఉంటుంది, అగ్నిలోంచి నిప్పురవ్వలు బయలుదేరుతాయి. అలాగే మట్టి కాస్త ఘట శరావ ఉదంచరాదులుగా మారుతాయి. లోహం అంటే ఏదో సువర్ణం ఉంది, సువర్ణం కుండలాలుగా మారుతుంది. అంటే ఒక సరుకు అనేక వస్తువులుగా పరిణామం చెందుతోంది, మార్పు చెందుతోంది. అలాగే ఒకే వస్తువులోంచి విభిన్నమైన సృష్టి జరిగింది. అన్యథా అన్యథా అంటే పూర్తిగా సువర్ణము అనేక రకాలుగా మారుతోంది, మట్టి అనేక రకాలుగా మారుతోంది, అగ్ని అనేక నిప్పు రవ్వలుగా మారుతోంది. ఇలాంటివన్నీ సృష్టి కనిపిస్తోంది కదా. మరి అన్ని చాలా ఉన్నాయి, నానాత్వం వచ్చినట్టే కదా అని అంటే ఇది ఉపాయ సహ అవతారాయ. అవతారాయ అంటే ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ యొక్క బ్రహ్మాత్మైక్య బుద్ధి మనకి కలగడం కోసం, బ్రహ్మ ఒకటే అనే నిశ్చయం మనకి కలగడం కోసం దానికి ఇది కేవలం ఉపాయములు తప్ప వీటిని చెప్పడం దానికోసం కాదు. ఈ మృల్లోహ విస్ఫులింగాదులు వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే ఐక్య విజ్ఞానం కోసం, ఒకటే బ్రహ్మము, అదే బ్రహ్మ ఆత్మ ఒకటే అనేటువంటి భావం మనకు కలగడం కోసం ఈ ఉపాయాలుగా సృష్టి చెప్పారు తప్ప ఈ సృష్టి యందు ముఖ్యమైన తాత్పర్యం లేదు. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిరియా చోదిత అన్యథా. అన్యథా అంటే వేరే వేరేగా సృష్టి ఏదైతే చెప్పబడిందో అది ఉపాయ సహా, అది ఉపాయమే. దేనికి? అవతారాయ అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం పుట్టడం కోసం. అంతే తప్ప నాస్తి భేద కథంచన, భేదము అనేటువంటిది ఏ పరిస్థితుల్లోనూ కూడా లేదు అన్నాం. ఉదాహరణ చూద్దాం. నన్ను యది ఉత్పత్తే ప్రాక్ అజం సర్వం ఏకమేవాద్వితీయం తథాపి ఉపత్పత్తే ఊర్ధ్వం జాతమిదం సర్వం జీవాశ్చ భిన్నా ఇతి అన్నాడు. అంటే మీరు చెప్పేది ప్రాగుత్పత్తే ఏకత్వం, అది మంచిదేనయ్యా, కాదని ఎవడన్నాడు? ఉత్పత్తి కంటే ముందు ఒకటే, ప్రపంచం పుట్టక ముందు అది ఒకటే. కానీ ప్రపంచం పుట్టిన తర్వాత ఉత్పత్తే ఊర్ధ్వం జాతమిదం సర్వం జీవాశ్చ భిన్నా. పుట్టి ప్రపంచమంతా పుట్టింది, జీవులందరూ వేరుగా ఉన్నారు. ఇప్పుడు నానాత్వం వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఎలా మానేస్తారు మీరు? ఎప్పుడో చిన్నప్పుడు నేను ఒక్కనే అంటే తర్వాత సంసారం పెరిగి మనవలు మునిమనవులు అంటే 25 మంది తయారవుతారు. అప్పుడు నాకు రూపాయితో అయిపోయింది అంటే అప్పుడులాగా ఇప్పుడు అవుతుందా? ప్రపంచం పుట్టక ముందు ఆ వ్యవహారం వేరు, ప్రపంచం పుట్టి నానాత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు భేదం ఉంది కదా, ఈ భేదం కూడా కనిపిస్తోంది కదా, ఇది లేదని ఎలా అంటారు మీరు అని అడుగుతున్నాడు. యది ఉత్పత్తే ప్రాక్ అజం సర్వమేకమేవ అద్వితీయం, పుట్టుక లేనటువంటిది సర్వము అంతా ఒకటే అద్వితీయము అనే మాట అప్పుడు చెప్పచ్చు ప్రపంచానికి ముందు. కానీ తథాపి ఉత్పత్తేరూర్ధ్వం జాతమిదం సర్వం జీవాశ్చ భిన్నా, ఇదంతా పుట్టింది, జీవులందరూ వేరుగా ఉన్నారు, ఇప్పుడు నానాత్వం వచ్చింది కదా, దీని మాట ఏమిటి అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. మైవం అన్యార్థత్వాద్ ఉత్పత్తి శృతీనాం, ఆ ఉత్పత్తి శృతులకి తాత్పర్యం ఉత్పత్తి ఎందు లేదు, సృష్టి శృతులకి సృష్టి ఎందు తాత్పర్యం లేదు. సృష్టి జరిగింది అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇదంతా నిజంగా పుట్టేయి అని అర్థం కాదు. ఇది కేవలం కల్పనా మాత్రంగా ఐక్య విజ్ఞానం పుట్టడానికి ఇది ఉపాయము. ఉపాయస్సో అవతారాయ, ఇది బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం పుట్టడానికి కేవలం ఉపాయంగా చెప్పాము తప్ప వస్తుతః లేదు. ఇదివరకే చెప్పేశాం మేము, పూర్వమపి పరిహృత ఏవాయం దోష అని రాస్తున్నారు. ఇదివరకే చెప్పేశాం. తాత్విక స్వార్థనిష్టత్వం లేదు, పూర్తిగా ఉత్పత్తి శృతులకి దాని ఎందుకు తాత్పర్యం లేదు అనేటువంటి మాటకి ఇదివరకే మేము చెప్పాము. అద్వైతమే కుదురుతుంది, అద్వైతానికి తప్ప వేరే లేదు. ఉత్పత్తి ఆది శృతులు స్వార్థనిష్టములు కాదు, ఉత్పత్తి చెప్పడం స్వార్థం కోసం కాదు, కేవలం ఐక్య విజ్ఞానానికి ఉపాయముగా చెప్పాము అని అదే రాస్తున్నారు ఇక్కడ కూడా. పూర్వమపి పరిహృతం దోష, ఇదివరకే చెప్పామన్నప్పుడు ఆదావంతే చేయన్నాస్తి వర్తమానే తత్తదః తీసుకోవచ్చు. అది కూడా కావచ్చు, అది కూడా కావచ్చు. ఇదివరకే చెప్పేశాము కదా అంటే ఉత్పత్తి శృతులు అంటే సృష్టి వాక్యములు స్వార్థమందు తాత్పర్యం లేనివి. ఉత్పత్తి శృతులకి స్వార్థమందు తాత్పర్యం లేదు అని ఎలాగా ఎక్కడ చెప్పారు అని అంటే స్వప్నవద్ ఆత్మ మాయా విసర్జితా సంఘాతా ఘటాకాశ ఉత్పత్తి భేదాదివత్
జీవానాం ఉత్పత్తిభేదాది ఇది ఇతయేవోత్పత్తిభేదాది శృతిభ్యః ఆకృష్య ఇహ పునః ఉత్పత్తిశ్రుతీనాం ఐదం ప్రతిపాదయిషయా ఉపన్యాసః. అది ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అంటే దీనికి తేడా చూపించారు. అంటే ఇది వరకు ఆనందగిరిలో మంచి మాట రాశారు, అది చూసుకోండి. ఇతయేవా ఇది అంది కదా, మళ్ళీ చెప్పిందే అయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇదివరకే పరిహృత ఏవా ఇదం దోషః అని చెప్పేశారు, చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే దానికి లింకప్ చేశారు. పైన ఇత ఏవేతి అని రాశారు, చూసుకోండి. ఇది 25వ లైన్లో 24 లైన్. ఇత ఏవేతి ఉత్పత్త్యాదిశ్రుతీనాం మిథ్యాసృష్టిపరత్వం పూర్వముక్తం ఇహతు తాసాం బ్రహ్మాత్మైక్యే తాత్పర్య ప్రతిపాదనేచ్ఛయా పునరుపన్యాస సిద్ధ్యతి. అది బాగా ముఖ్యమైన మాట. ఇది వరకు అది మిథ్యా సృష్టి పరము, సృష్టి వాస్తవం కాదు, మిథ్యాభూతమైన సృష్టిని చెబుతున్నాయి అని ఉత్పత్తి శృతులు చెప్పేశాం ఇది వరకు. అది వేరే విషయం. ఇప్పుడేం చెప్తున్నాము అంటే వాటికి బ్రహ్మాత్మైక్యమందు తాత్పర్యం చెప్తున్నాము కనుక మళ్ళీ చెప్తున్నాము. అంచేత ఉపాయస్సో అవతారాయ అది చెప్పడం మళ్ళీ చెప్పడానికి కారణం. ఇదివరకు చెప్పింది అది మిథ్యాభూతములు అన్నంతవరకే చెప్పి ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే ఇదే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానానికి ఉపాయము, బ్రహ్మాత్మైక్యం ఉందే దీనికి తాత్పర్యం ఉంది అని చెప్పడం కోసమే ఈ రకమైనటువంటి మళ్ళీ చెప్తున్నాము. ఇహ పునరితి ఇతయేవ ఉత్పత్తిభేదాది శృతిభ్యః ఆకృష్య ఇహ పునః ఉత్పత్తిశ్రుతీనాం ఐదంబర్య ప్రతిపాదయిషయా ఉపన్యాసః. దీనికి మళ్ళీ చెప్పడం దేనికి అంటే వీటికి బ్రహ్మాత్మైకత్వం ఉందే తాత్పర్యం ఉంది అని చెప్పడం కోసం. మృల్లోహ విస్ఫులింగాది దృష్టాంతోపన్యాసై సృష్టి యా చోదిత ప్రకాశిత అన్యథా చ సర్వాః సృష్టి ప్రకారః జీవ పరమాత్మైకత్వ బుద్ధి అవతారాయ ఉపాయః అస్మాకం. ఇదివరకు మృల్లోహ విస్ఫులింగాది దృష్టాంతముల చేత అంటే మృత్తు అంటే మట్టి, లోహం అంటే సువర్ణ బంగారము, విస్ఫులింగములు అంటే అగ్ని యొక్క నిప్పురవ్వలు, ఇలాంటి దృష్టాంతాలు చూపించి సృష్టి రకరకాలుగా ప్రకాశితమైంది. అన్యథా విపరీతంగా తల్లో రకాలుగాను సృష్టి జరిగింది అని చెప్పారు. అటువంటి సర్వ విధమైన సృష్టి ప్రకారము కూడా జీవ పరమాత్మల యొక్క ఏకత్వ బుద్ధిని కల్పించడం కోసం ఉపాయమే అవుతుంది, ఏకత్వ విజ్ఞానానికి ఉపాయమే. యథా ప్రాణ సంవాదే వాగాది ఆసుర పాపమవ్యాఖ్యాయిక కల్పిత. ఇదివరకు చెప్పాం మనం. ప్రాణ సంవాదంలో ఆసురమైనటువంటి దేవాసుర సంగ్రామంలో దేవతలందరూ రాక్షసుల్ని జయించాలి అని ఒక కథ రాశారు. అది కూడా చూసుకోండి, ఆ కథ సరదాగా ఉంటుంది. ఉపనిషత్ కథలు ఇవన్నీ. వాగాదీతి దేవాసుర సంగ్రామే దేవాస్తావద్ అసురాన్ అభిభవితం యజ్ఞముపచక్రవరే అని దేవతలు రాక్షసుల్ని జయించడం కోసం యజ్ఞం చేశారట. వాగాదీంశ్చ ఉద్గాతృత్వేన వవ్రిరే. ఈ వాగాదులన్నింటినీ ఉద్గాత వాటి ఋత్విక్కులుగా వరించారు. తామశ్చ వాగాదీన్ కళ్యాణాసంకజేన పాప్మన అసురాః వివిధు ఇత్యాది ఆఖ్యాయిక. ఆ వాగాదుల్ని కళ్యాణాసంకజేన పాప్మన, కళ్యాణం కావాలి అంటే శ్రేయస్సు పొందాలి అనే కోరికతో పుట్టినటువంటి పాపముల చేత అసురుడు చాలా ఇబ్బంది పెట్టారు. నచి యథా ఆ శృతికి అర్థం ఏమిటి అంటే నిజంగా ఇబ్బంది పెట్టారని అర్థం కాదు. కారణం దానికి తాత్పర్యం ఏమిటి? వాగాదీనాం వాగభావేన ఉద్గాన అసామర్థ్యాత్. వాగింద్రియం గానం చేసి ఎలా చేస్తుందయ్యా? దానికి వాక్కది. మనిషికైతే నోరుంది కానీ వాగింద్రియానికి వాక్కుందా? అది ఉద్గాత ఎలా చేస్తుంది? గానం ఎలా చేస్తుంది? సామాన్లు ఎలా పాడుతుంది? ఊరికే ఏదో కథ చెప్పారంతే, వాగింద్రియం అలా చేశారు అని. అంతే తప్ప వాగింద్రియానికి వాక్కే లేదు కనుక అది ఉద్గానం చేయడం కుదరదు. మరి ఇంకేం చేయాలి? కింటు అసురై అధర్షితత్వాత్ ప్రాణోత్క్రాంతో దేహపాత ప్రసిద్ధేశ్చ ప్రాణశ్రేష్టో భవతి ఇది ప్రాణవైశిష్ట్య నిశ్చయే బుద్ధ్యవతార శేషత్వేన సా కల్పిత. ఈ కథ ఏమిటి అంటే ప్రాణం గొప్పది అని చెప్పడానికే ఈ కథ ఉపయోగించింది. వాగాదులన్నీ వాళ్ళ తర్వాత ఏం చేయలేదు. వాళ్ళకి ఏం చేస్తుంది? వాక్కుకి ఆ శక్తే లేదు. అది చెప్పడం కోసం వచ్చిన కథ కాదు, ప్రాణము శ్రేష్టము అని చెప్పడం కోసం వచ్చిన కథ. అలాగే ఇక్కడ కూడా ఆత్మైకత్వ నిశ్చయం గొప్పది అని చెప్పడం కోసం సృష్టి రకరకాలుగా వర్ణింపబడింది. యథా ప్రాణ సంవాదే వాగాది ఆసుర పాపం వేదాత్యాఖ్యాయికా కల్పిత ప్రాణ వైశిష్ట్య బోధావతారాయ. ప్రాణము యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమే అది చెప్పారు. అది కూడా తదప్య సిద్ధమితి చేత్,
అంటే అక్కడ అది ప్రాణవైశిష్ట్యం చెప్పారు అంటే అది మాత్రం ఒప్పుకున్నాం, అది తప్పేండి అన్నారు అనుకోండి. అలా లేదు. తథా శాఖాభేదేషు అన్యథా అన్యథా చ ప్రాణాది సంవాద శ్రవణాత్. అది అన్ని చోట్ల అన్ని శాఖల్లోనూ అలాగే ఉంది. ఇతర ఇంద్రియాల కంటే ముఖ్య ప్రాణం గొప్పది, ప్రాణం గొప్పది. శాఖాభేదేషు అన్యథా అన్యథా, అలాగే అన్ని చోట్ల ప్రాణాది ముఖ్య ప్రాణాతిరిక్తమైన వాగాదులు అన్నీ తీసుకున్నప్పుడు దానిలో ప్రాణం గొప్పది అనేటువంటి మాట అన్ని శాఖల్లోనూ కూడా కనిపిస్తోంది. యది సంవాద పరమార్థ ఏవాభూత్ ఏకరూప ఏవ సంవాద సర్వశాఖాసు అశ్రోష్యత్ విరుద్ధ అనేక ప్రకారేణ నాశ్రోష్యత్ శ్రూయతేతు. ఇది ఏంటి, దీని మీద పరమార్థం సంవాదము నిజంగా పరమార్థమే అయి ఉంటే అప్పుడు ఈ సంవాదం ఒకే రకంగా అన్ని శృతుల్లోనూ ఉండాల్సి వస్తుంది. కానీ అన్ని శాఖల్లోనూ తలో రకంగానే ఉంది, ఒక రకంగా లేదు. ఈ సంవాదం రకరకాల రూపాల్లో కనిపిస్తోంది మనకి. సర్వశాఖములందు కూడా ఇది పరమార్థమే అయితే అంతా కూడా ఏకరూపేణ అశ్రోష్యతు, ఒకే రకంగా కనిపించాలి. విరుద్ధములైన అనేక రూపములుగా వినపడికి ఉండకూడదు. నా అశ్రోష్య విరుద్ధ అనేక ప్రకారేణ నా అశ్రోష్యత్, కానీ శ్రూయతేతు వినిపిస్తోంది. ప్రతి శాఖలోనూ వేరే వేరేగా ఉన్నాయి. తస్మాత్ నాదర్థ్యం సంవాద శృతీనాం, సంవాద శృతులకి సంవాదం అంతే తాత్పర్యం లేదు, అది దానికోసం పుట్టింది కాదు. అలాగే ఉత్పత్తి వాక్యాన్ని తథా ప్రత్యేతవ్యాని, ఉత్పత్తి వాక్యాలు కూడా అలాగే చెప్పాలి. ఉత్పత్తి వాక్యాలు కూడా పరస్పరం భిన్న భిన్నంగా ఉన్నాయి. ఒక చోట తేజాదికా సృష్టి, ఒక చోట ఆకాశాది సృష్టి, ఒక చోట అసద్వాయుధమగ్రహ సీతను ఒక చోట, సదేవ సౌమ్యదమగ్రహ సీతను ఒక చోట, రకరకాల సృష్టిలు కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా సార్థమందు తాత్పర్యం లేదు. మరి ఎందుకున్నాయి ఎలాగా అంటే భేదాలు ఎందుకు అని అంటే కల్ప సర్గభేదా సంవాద శృతీనా ఉత్పత్తి శృతీనా అంచ ప్రతిసర్గం అన్యథాత్వమితి చేన్న. కల్పాలు వేరు లేదా సర్గము సృష్టిలు వేరు, ఆ సృష్టిలో అది ప్రధానమండి, ఈ కల్పంలో ఇది ప్రధానమండి. కల్పభేదంతో సృష్టి భేదంతో ఈ సంవాద శృతులు ఉత్పత్తి శృతులు కూడా న్యాయంగానే చెప్పచ్చు కదా. అలా తేడా ఎందుకుంది అంటే తేడా ఉంది కనుక వాస్తవం కాదన్నారు మీరు. తేడా ఉందని కల్పాలు తేడాని బట్టి లేదా సృష్టిని తేడా బట్టి తేడా ఉంది, కానీ అది తప్పని కాదు అని కనుక అంటే అప్పుడు సమాధానం చెప్తున్నాను. నిష్ప్రయోజనత్వాత్ యథోక్త బుద్ధ్యవతార ప్రయోజనం వ్యతిరేకేన. ఏకత్వ బుద్ధి వస్తేనే ప్రయోజనము. ఇది రాకుండా అలా విడివిడిగా పెట్టుకుంటే ఎన్ని జన్మలెత్తినా అది వేరు ఇది వేరు అన్నంత వరకు నీకు ప్రయోజనం ఉండదు. అది పూర్తిగా భేదం, నిష్ప్రయోజనం. మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఏకత్వ బుద్ధి అనేటువంటిది వస్తేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ ఏకత్వ బుద్ధి అనేది అవతరించకపోతే, దీని ఐక్యం అనే ప్రయోజనం సిద్ధించకపోతే ఇంక వేటికి ఏ రకమైన ప్రయోజనము లేదు, పూర్తిగా నిష్ఫలములు అయిపోతాయి. నిష్ప్రయోజనత్వాది యథోక్త బుద్ధి అవతార ప్రయోజనం వ్యతిరేకేన. అంటే ఇది తప్ప మిగతావి ఏం చెప్పినా ఇవన్నీ నిష్ప్రయోజనాలే అవుతాయి. అంటే వాటి అన్నిటికీ ఉత్పత్తి శృతులకు కానీ సంవాద శృతులకు కానీ ఏం చెప్పాలి అంటే ఆ ఐక్య విజ్ఞానము యొక్క ఉత్పత్తి కోసమే ఇవన్నీ వచ్చాయి. ఉపాయస్సో అవతారాయ, అది ప్రధానం, దానికోసమే వచ్చాయి. నహి అన్యత్ ప్రయోజనవత్వం సంవాద ఉత్పత్తి శృతీనాం శక్యం కల్పయితం. ఈ సంవాద శృతులకి కానీ ఉత్పత్తి శృతులకు కానీ మరో ప్రయోజనం చెప్పడము అనేది సాధ్యం కాదు. తథాత్వ ప్రతిపత్తయే ధ్యానార్థమితి చేయన్న. అలా కాదండి, అది అలా తెలుసుకోవడము దాన్ని ధ్యానం చేయడము అన్నారనుకోండి, ఏమిటి ఉపయోగం దానివల్ల? ఇంకా ఉన్నాయి కథల్లో కలహోత్పత్తి ప్రళయానం. కలహం పుట్టింది, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకు తెచ్చారు అంటారు. దాన్ని వింటే దాన్ని ధ్యానం చేస్తామా? దాన్ని చేస్తే నీకేం ప్రయోజనం వస్తుంది? ఇలా ప్రళయం వచ్చింది, ప్రళయాన్ని ధ్యానం చేస్తే నీకేం లాభం వస్తుంది? వాటిని తెలుసుకుంటే ఏం లాభం, ధ్యానం చేస్తే ఏం లాభం? అది అనిష్టములు కదా. కలహోత్పత్తి ప్రళయానాం ప్రతిపత్తేర్ అనిష్టత్వాత్ తస్మాత్ ఉత్పత్యాదిశ్రుతయ ఆత్మైకత్వ బుద్ధి అవతారాయైవ నా అన్యార్థ కల్పయితుం యుక్తా అతః నాస్తి ఉత్పత్యాదికృతో భేద కథంచన అని చెప్పారు. అంచేత ఉత్పత్తిని బట్టి భేదం ఉంది, ఎప్పుడూ కుదరదు. ఉత్పత్యాది శృతులు అనేది బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం పుట్టడానికి ఉపాయం మాత్రమే అనేది మా సిద్ధాంతము అన్నాడు. యది పరయేవ ఆత్మా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ ఏకః పరమార్థ సన్ ఏకమేవాద్వితీయమిత్యాది శృతిభ్యః అన్యత్ కిమర్థ ఇయం ఉపాసనా ఉపదిష్టా ఆత్మావారే ద్రష్టవ్యః య ఆత్మాపగత పాప్మా సకృతం కుర్వీత ఆత్మేత్యేవోపాసీత. ఇలాంటివన్నీ శృతులు ఉన్నాయి కదా, ఇవన్నీ
ఒకటే ఆత్మ ఉంది, అది నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము అయిన స్వభావం కలిగిన పరమార్థమైనటువంటి ఆత్మవస్తువు. మరి ఈ ఉపాసనలన్నీ ఎందుకు, ఈ కర్మలన్నీ ఎందుకు, ఇది ఎందుకు చెప్పారు వేదం అనేది ప్రశ్న. ఆశ్రమాస్త్రివిధా హీన మధ్యమ ఉత్కృష్ట బుద్ధయ దృష్టయ ఉపాసన ఉపదిష్ట ఇయం తదర్థం అనుకంపయ. వాళ్ళ కోసం దయతో శృతి ఈ రకమైన ఉపాసనా మార్గాన్ని కర్మ మార్గాలని చెప్పింది. అంతేగాని వస్తుత పరమార్థం ఏకత్వం అద్వితీయం ఆత్మ, జీవ పరమాత్మలకు ఐక్యమే. తకమావన్నీ ఎందుకు అంటే ఎందుకు తర్వాత చూడాలి, రేపు చూద్దాం. అక్కడి నుంచి ఉపాసన ప్రయోజనం ఏమిటి, కర్మలకి ప్రయోజనం ఏమిటి అనేది. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.